రేపటి నుంచి కుర్చీ లొల్లి ఉండదు. సో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ఉంటే కర్ణాటకలో డిఫరెంట్గా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ కుర్చీ కోటం ఎప్పటికప్పుడు పెనుగులాటలు అంటే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు సీఎం కుర్చీపై మార్పు ఉండబోతుంది, సీఎం సీటు మారబోతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ పేరు ముందు నుంచి వినిపించింది. కీలకంగా ఆయన టీపీసీసీగా అక్కడ ఉంటూ పీసీసీ పదవిలో అక్కడ చేసినటువంటి కృషికి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ ఎమ్మెల్యేలందరూ నాకు అనుకూలంగానే ఉన్నారన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత సమస్య కొలిక్కి వచ్చింది. ఇక్కడ నుంచి కుర్చీ కోసం ఈ పెనుగులాట ఉండదు అన్నటువంటి క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే అందులో కూడా ఒక డిఫరెంట్గా మేము భోజనం చేయడం బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాం, టిఫిన్ చాలా బాగుందని ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భాలు. సో అది డీకే శివకుమార్ కొంచెం క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి సందర్భం కనిపిస్తుంది. సీఎం మార్పు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలే 2028లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ సీఎం సిద్ధరామయ్య చెప్పినటువంటి సందర్భాలు. హైకమాండ్ ఏం చెప్పినా దాన్ని అనుసరిస్తామంటూ కూడా డీకే శివకుమార్ చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా ఈయనుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తామంటే క్లారిటీ అయితే వచ్చింది. మళ్ళీ మరొకసారి సీఎం కుర్చీ కోసం ఇలాంటి వివాదాలు లేకపోతే అనుమానాలు రావంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఖండిస్తూ వచ్చినా కూడా మళ్ళీ అవే అంశాలు పునరావృతం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కీలకంగా ఇక్కడ చూసుకున్నటువంటి సందర్భంలో మరొకసారి సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ ప్రయత్నాలు చేయకపోయిన అనుచరగానో మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు సోషల్ మీడియా వేదికగానో లేకపోతే మిగతా ప్లాట్ఫామ్స్ పరంగానో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మరొక